శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 85 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 86వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుందాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. జనమేజయుడు చెప్తున్నాడు. ఇంకా జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయనుడిని. నిన్న ఏం చెప్పుకున్నాం మనం? ధర్మరాజు యమధర్మరాజు శాపం చేత ఆయన విదురుడుగా పుట్టాడు అని చెప్పుకున్నాం కదా. దానికి అడుగుతున్నాడు అనమాట. అసలు ధర్మదేవత ధర్మరాజు యమధర్మరాజు శాపాన్ని పొందవలసినంత తప్పు ఏం చేశాడయ్యా? ఏ శాపం వల్ల శూద్ర జాతిలో జన్మించాడు అతను? అంటే విదురుడు అంటే శూద్ర జాతి కదా, దాసి స్త్రీకి పుట్టినవాడు కదా. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, మాండవ్యుడు అనే ఒక ప్రసిద్ధికి ఎక్కిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి తపోనిష్ఠుడు, మహాతపస్వి కూడాను, మహాయోగి. ఆయన మౌన వ్రతాన్ని పాటించేవాడు. ఆ రీతిగా మౌనంగా తపస్సు చేస్తూ ఉండగా చాలా కాలానికి ఏమైంది అంటే దొంగలు కొంతమంది దొంగిలించిన సొమ్ముతో ఆశ్రమానికి వచ్చారు. అయితే వాళ్ళని పట్టుకుంటానికి వెనక రాజు యొక్క సైనికులు తరుముతూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దొంగిలించిన సొమ్మును తీసుకొచ్చి ఆ ముని కుటీరంలో చేశారు, దాక్కున్నారు. ఇంకా వాళ్ళు రక్షక భటులు వస్తున్నారుగా, సైనికులు వెళ్ళి ఈ ఋషుడు కనపడ్డాడు, వాళ్ళు కనపడలే. ద్విజోత్తమ, దొంగలు ఎటు వెళ్ళారయ్యా? మేము పట్టుకోవడానికి వచ్చాము అన్నారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నా కూడా ఆయన మౌన వ్రతాన్ని ప్రకటిస్తున్నాడు కదా, తపస్సు చేసుకుంటున్నాడు కదా, మాట్లాడలే. అప్పుడు వాళ్ళు ఆశ్రమం అంతా వెతికారు, దొంగలను పట్టుకున్నారు, సొమ్మును కూడా పట్టుకున్నారు. వాళ్ళకేమైంది? ఆ రక్షకులకి అనుమానం కలిగింది ఈ ముని మీదనే. మాట్లాడలేదు కదా ఆయన, అందువల్ల అనుమానం కలిగింది, ఈయనే చేయించాడేమో ఈ దొంగతనం. అప్పుడు ఆయన్ని, ఈ దొంగల్ని పట్టుకొని రాజు ముందు సమావేశపరిచారు. రాజేమో మొత్తం అందరినీ చంపేసేయమన్నాడు, దొంగల్ని మునిని కూడా. మరి రాజు ఆదేశాల ప్రకారం ఒక శూలాన్ని నేల మీద గుచ్చి ఆ శూలానికి మహాముని ఎక్కించి శూలం, అదొక శిక్ష, మరణ శిక్ష, గుచ్చేస్తారనమాట. నిలువుగా శూలాన్ని గుచ్చి దానిలో గుచ్చేస్తారు మనుషులు. అయితే అలా చేసినా కూడా చాలా కాలం మరణించలేదుట ఆ తపస్వి. స్మరణ మాత్రంతో ఋషుల్ని తన దగ్గరికి పిలిపించుకున్నాడు, మౌనంగానే ఉంది. మరి ఆ ముళ్ళందరూ కూడా ఎంతో దుఃఖించారు ఆయన్ని చూసి. వాళ్ళంతా కూడాను రాత్రి వేళ పక్షులుగా వచ్చి ఆయన కనిపించి ఆ ద్విజోత్తముని అడిగారు, బ్రాహ్మణ, ఇంత శిక్ష అనుభవించవలసిన
తప్పు పని నువ్వేం చేసావయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరిపోయినా కూడా దోషం లేదు, నాకెవరు కీడు చేయలేదు, అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపుగా సైనికులు వచ్చి చూసి ఈయన చనిపోలేదన్న సంగతి తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ తర్వాత రాజు స్వయంగా వచ్చి ఆ మునిని ప్రసన్నం చేసుకోబోయాడు. మోహంతోటో అజ్ఞానంతో నేను ఈ అపకారం మీకు చేశాను, నాపై తమరు కోపించవద్దు, అనుగ్రహించవలసిందిగా వేడుకున్నాడు ఆ ముని. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. జనమేజయుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా రావు ఈ విధంగా పలికిన తర్వాత మహర్షి ప్రసన్నుడయ్యాడు. అనుగ్రహించిన ఆ ముని రాజు శూలాన్ని నుండి దింపించాడు కిందకి. అయితే శూలం ఎంతకీ బయటికి రాకపోవడంతో ఆ శూలాన్ని మాత్రం ఖండింపజేశాడు ఆ రాజు. అప్పటి నుండి ఆ ముని ఆ శూలం ముక్కను ఒంట్లో పెట్టుకునే తన తపస్సు కొనసాగించాడు. తర్వాత కొన్నాళ్లకు ఆయన పుణ్యలోకాలను పొందాడు ఆ ముని. కానీ ఆ శూలాగ్ర భాగం శరీరంలోనే నిలిచిపోయింది కాబట్టి ఆయన అనిమాండవ్యుడు అని ప్రసిద్ధి పొందాడు. ఆ విప్రుడు చనిపోయాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆసనంపై కూర్చున్న ఆయన్ని చూసి, నేను ఇదంతా అనుభవించడానికి కారణం నువ్వు, నేను చేసిన నేరం ఏమిటో చెప్పు, లేదా నా తపస్సు బలం ఎంతో చూపిస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు ధర్మరాజు, ఓ తపోధన, నీవు ఈ ఫలితం పొందడానికి కారణం ఉందయ్యా. ఇంతకుముందు జన్మలో నువ్వు పురుగుల రెక్కల్ని తొలగించావు ఆడుకుంటూ. స్వల్ప దానం చేసినా అది ఎంతో ఫలితం ఇస్తుంది, అలానే స్వల్పమైన అధర్మం చేసినా కూడాను ఆ దుఃఖ ఫలం అనుభవించాల్సి ఉంటుందయ్యా అంటే ఆయన అడిగాడు, నేను ఏ వయస్సులో చేశానో ఆ నేరం అన్నాడు. చిన్నప్పుడు చేశావు అన్నాడు యమధర్మరాజు. మరి 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బాలుడే కదా. ధర్మశాస్త్రాలన్నీ ఆ బాలుడు తప్పు చేస్తే అది తప్పు కాదని చెప్తాయి కదా. మరి ఇంత పెద్ద శిక్ష నాకెలా విధించావు? అందులో సర్వప్రాణుల వధ కన్నా బ్రాహ్మణ వధ పెద్దది కదా. కాబట్టి ధర్మరాజా, నువ్వు మానవ లోకంలో శూద్రుడివై జన్మించుకో అని చెప్పించాడు. ఇది కథ. విదురుడు ఆ విధంగా యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు. కృష్ణార్పణం. రేపు తర్వాత భాగంలో మిగతా కథ కొనసాగిద్దాం.